జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 4వ శ్లోకము. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడి నుండే ఈ జగత్తు అంతా సృజింపబడింది. ఇప్పుడు ఈ జగత్తులో జీవులు అనుభవించేటటువంటి భోగములు, జీవులకు భోగముల మీద ఏర్పడినటువంటి ఆసక్తి, ఇవన్నీ అనాదిగా సాగుతూనే ఉన్నాయి. వీటన్నింటికీ ఆది కారణం శ్రీమన్నారాయణుడు. అందుకని ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకోవాలి, ఆ శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించాలి. ఆ పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడినే ప్రసన్నం చేసుకోవాలి. అప్పుడే ఈ బంధము నుండి విముక్తి కలుగుతుంది. మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరము లేని ఉత్తమ స్థానాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము జనన మరణ చక్రములో నుండి, సంసార వృక్షములో నుండి విముక్తిని పొందటము కోసం ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకోవాలి అంటూ సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరించి ఈ ఉపదేశాన్నంతటినీ మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాస్తవాన్ని గుర్తిస్తూ, శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడు కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడినే శరణు వేడుకుంటూ, ఆ శ్రీకృష్ణ భగవానుడినే ఆశ్రయిస్తూ, ఆ శ్రీకృష్ణ భగవానుడినే ప్రసన్నం చేసుకొని ఈ సంసార చక్రములో నుండి విముక్తిని పొందే ప్రయత్నము చేస్తూ, పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు.
మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 292వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుని పడగల మీద శ్రీకృష్ణ భగవానుడు తాండవం చేస్తూ ఉన్నాడు, నృత్యం చేస్తూ ఉన్నాడు. కాళీయుడు ఎత్తిన ప్రతి శిరస్సును కృష్ణుడు తన పాదములతో త్రొక్కుతూ దండిస్తూ ఉన్నాడు. అట్లా కృష్ణుడి పాదతాడనము వలన కాళీయుడి యొక్క క్షీణ ఆయుష భ్రమత ఉల్బణం ఆస్యత
అశ్రుక్నస్తహావమన్. కాళీయుడి ఆయువు క్షీణిస్తూ ఉంది, మృత్యువు దగ్గర పడుతూ ఉంది. కాళీయుడు తన శిరస్సులను గిరగిరా త్రిప్పుతూ ఉన్నాడు. నోళ్ల నుండి రక్తం క్రక్కుతూ ఉన్నాడు, ముక్కుల నుండి రక్తం క్రక్కుతూ ఉన్నాడు. అట్లా కాళీయుడు తీవ్రమైనటువంటి బాధను, కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. విషాన్నంతటినీ క్రక్కేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదో ఒక శిరస్సును ఎత్తే సాహసం కూడా చేస్తూ ఉన్నాడు. అట్లా చేసి వృషా ఉచ్చైః నిశ్వసతః, తీవ్రమైనటువంటి కోపముతో బుసలు కొడుతూ ఉన్నాడు. అట్లా బుసలు కొడుతూ ఉంటే ఆ కాళీయుని యొక్క ఫణముల పైన కృష్ణుడు నృత్యన్ పద అనునమయన్ దమయీం బభూవ. కృష్ణుడు నృత్యం చేస్తూ చిత్రమైనటువంటి తాండవముతో ఆ కాళీయుని ఫణములపైన సవిలాసముగా నాట్యం చేస్తూ ఉన్నాడు. కాళీయుని శిరస్సులను త్రొక్కుతూ ఉన్నాడు. అట్లా కాళీయుని శరీరమంతా శిథిలమైపోయింది. అయితే కాళీయుడి విషాగ్ని జ్వాలలు ఎంత గొప్పవి, ఎంత భయంకరమైనవి అనంటే దేవతలను కూడా శక్తిహీనులను చేస్తాయి. దేవతలు కూడా గిలగిలా కొట్టుకొని చచ్చిపోతారు. అంత భయంకరమైనటువంటివి ఆ కాళీయుని విషాగ్ని జ్వాలలు. కానీ కాళీయుడు ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు, ఏమి చోద్యము ఈ బాలుడు మత్ఫణాశతమున్ భగ్నముగా వెసద్రొక్క ఆడడున్. ఏమి ఆశ్చర్యమో కదా, ఈ చిన్నారి బాలుడు నా క్రూరమైనటువంటి విషాగ్ని జ్వాలల ధాటికి తట్టుకొని నా 100 పడగల మీద తన పాదములతో త్రొక్కుతూ నాట్యం కూడా చేస్తూ ఉన్నాడు. ఏం విచిత్రమో కదా అని కాళీయుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, తీవ్రమైనటువంటి దుఃఖానికి గురి అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 4వ శ్లోకము. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః. తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.